హాయ్ హలో నేను మీ గుంటూరు ఖాన్. ఈరోజు మనం మందీ రైస్ అనగానే అందరికీ ఆహా అనిపిస్తుంది కదా. మందీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో ఉండి అందరికీ ఈజీ వేలో మందీ రైస్ తయారు చేసుకోవటం చూపిస్తాను అన్నమాట. అలాగే మందీ రైస్తో పాటు మటన్ మరగ్, ఇది స్పెషల్ అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపిద్దాం. వాచ్ ఇట్, ఇట్స్ ఫర్ యూ. మరొకకి కావాల్సిన వస్తువులు అనమాట. మటన్ కావాలి, నెయ్యి, అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కటింగ్ ఆనియన్స్, బాసుమతి రైస్ ఇండియా గేట్, మటన్ సూప్. ఇది కుక్కర్లో పెట్టి కొన్ని విజిల్స్ వచ్చిన తర్వాత ఈ సూప్ ఇది మండీకి వాడతాం. ఇది మండీ మసాలా, స్పెషల్ మసాలా, బాదం, జీడిపప్పు. సో ఇంకా ఇంగ్రీడియంట్స్: గరం మసాలా, చెక్క, లవంగ, యాలకులు, నెయ్యిలో ఫ్రై అవుతుంటే అబ్బా స్మెల్లే అదుర్స్ అన్నమాట. అబ్బో, మింట్ లీవ్స్, చాప్స్, నల్లి, వావ్ సూపర్ నల్లి, ఇలాంటి పీసులు చూసారుగా. నల్లి చూడండి, మటన్తో పాటు పెద్ద నల్లి జ్యూసీగా ఇలా ఉండాలన్నమాట ఈ ఐటెం ప్రిపరేషన్కి. సో ఇది బాగా ఫ్రై అయ్యి, మటన్ బాగా ఫ్రై అయింది. నెయ్యిలోనే మనం ఫ్రై చేసాము. స్మెల్ మాత్రం ఇప్పుడు కొంచెం గార్లిక్, జింజర్ పేస్ట్ కూడా వేసి ఇంకొంచెం ఫ్రై చేద్దాం. అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. స్మెల్ అనేది, పచ్చి స్మెల్ పోయింది. ఇప్పుడు మనం 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు వేసి ఫ్రై చేయాలన్నమాట. వీటిని కూడా అంతా బాగా మసాలా మొత్తం కలిసిపోయింది, బాగా కదిలిచ్చాము. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూత పెట్టాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం. దాంట్లో వాటర్ కూడా కొంచెం బాయిల్ అయింది. సో ఇంకా మనం కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ దాకా మటన్ ఉడకడం కోసం ఒక 3 విజిల్స్ పెడదాం. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మళ్ళీ దాని సెక్షన్కి అక్కడికి వచ్చి మళ్ళీ వీడియో చూద్దాం. బాదం నానబెట్టి, వాటి కాజు, బాదం 2 నానబెట్టిన తర్వాత బాదం పై ఉన్న పొట్టు తీసేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ అయ్యేట్టుగా చేసుకొని రెడీ చేసుకుందాం. ఆగలేకపోతున్నాం ఆ స్మెల్కి. కుక్కర్ ఓపెన్ చేయడం వల్ల ఇంకా ఎప్పుడెప్పుడు లాగిచ్చేద్దాం. అబ్బో, ఇంకా వల్ల కాట్లా. ఈ బౌల్లోంచి ఇంకో బౌల్లోకి మారుస్తున్నాం. కుక్కర్లోంచి కాజు, బాదం పేస్ట్ మిక్సీలో వేసిన తర్వాత ఈ గ్రేవీలో వేసి మిక్స్ చేసి ఇస్తున్నాం. కొత్తిమీర, పుదీనా వేసి మింట్ లీవ్స్తో డెకరేషన్ చేసి సేపు ఉడికిద్దాం. ఇది ఆల్రెడీ కొద్దిగా కాన్సన్ట్రేటెడే ఉంది, ఇంకొద్దిగా చేద్దాం. కానీ రోటీలోకి అయితే ఇంకొద్దిగా డైల్యూట్ చేస్తాము. ఇప్పుడు మనం ఈ డిష్ మందీలో కాబట్టి ఇంకొద్దిగా స్వింగ్ చేద్దాం. ఈ గ్రేవీని కొద్దిగా తగ్గించేద్దాం. సో ఏమవుతుందంటే నెయ్యి మొత్తం, మనం నెయ్యిలోనే ఉంటాం కదా, నెయ్యి మొత్తం మనకి పైకి వస్తుంది. అది సో ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుదాం. మళ్ళీ మనం మెయిన్ ఐటమ్ మందీ రైస్కి రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టాం, ప్యాను రెడీ చేస్తున్నాం. ఘీ వేస్తున్నాం,
వేసేద్దాం. వీడియోలో చూస్తున్నారు కదా, డ్రైడ్ లెమన్స్ అన్నమాట. ఇదే మన మందికి మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, రైట్. సో మనం ఇందాక చూపించినట్టుగా మంది స్పెషల్ మసాలా. ఇది బోన్ స్టార్చ్ అన్నమాట, బోన్ సూప్ అనుకోండి. సో వాటర్, రైస్కి తగినన్ని బోన్ సూపు, వాటర్, రైస్ మంది రైస్ ఉడకటానికి అన్నమాట. మొత్తం వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలి కదా, ఒక బాయిల్ అయిన దాకా మనం వెయిట్ చేద్దాం. ఇంకా నా వల్ల అయితే కాదు, నేను టేస్ట్ చేయాల్సిందే ముందు. మంది దాకా కాదు, ఇప్పుడే టేస్ట్ చేస్తా. మంది దాకా వెయిట్ చేయలేమన్నా కదా, టేస్ట్ చేసేయాల్సిందే. అరుపులు, కేకలు, మెరుపులు. ఈ మటన్ కూడా స్మూత్గా ట్రై చేయండి. మీకు విషయం చెప్పనా, మా ఇంట్లో మటన్ తిన్న గెస్ట్ వచ్చారు, వాళ్ళ కోసం ఫిష్ అన్నమాట, ఫిష్ మంది. సో ఎంజాయ్. देखो कब खड़ा. वाओ वाओ, मंदी राइस రెడీ. ఇంకా ఆలస్యమే వద్దు, కూర్చొని కుమ్ముడే కుమ్ముడు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా తినేదానికి రెడీ అవుతున్నాం. సో మండీకి డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ. ఫిష్ మంది అన్నాం కదా, ఫిష్ మందికి కూడా రెడీ. సో వెయిట్. మటన్ మరక్ షేపే చూడండి, వావ్, ముందే టేస్ట్ చేసేసా. సో మటన్ మరక్ కూడా రెడీ. సో మంది రైస్ వస్తుంది, డెకరేషన్ చేసి ఇంకా సర్వ్ చేయటమే ఆలస్యం. మంది రైస్ రెడీ.